టీ20లో టాప్ ర్యాంకర్గా కొనసాగడానికి పూర్తి అర్హత తనకి ఉందని భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. టీ20 2024 సూపర్ 8 పోరులో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేయడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లతో పాటు రిషబ్ పంత్ అవుటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కోహ్లీ అవుటైనప్పుడు మరో ఎండ్లో సూర్య ఉన్నాడు. ఆ సమయంలో ఈ స్టార్ బ్యాటర్ ఏం చేశాడనేది మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా, అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ కూడా చేశా. ప్రత్యర్థి బౌలర్లు మ్యాచ్ను తమ చేతుల్లోకి తీసుకునే సమయం అత్యంత క్లిష్టమైనది. అటువంటప్పుడు కాస్త దూకుడుగా షాట్లు ఆడాలి. అలా ఆడటం కూడా నాకు ఇష్టం. కీలక సమయంలో విరాట్ కోహ్లీ పెవిలియన్ కు చేరడం బాధించింది. ఆ సమయంలో టెన్షన్ కు గురికాకుండా నా బబుల్ గమ్ ను ఇంకాస్త గట్టిగా నమిలా. మళ్ళీ నా ఆటపై దృష్టి పెట్టా. రోహిత్ తో కలిసి అతడి నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడా. నా ఆట తీరు గురించి అంతా తెలుసు. ఏం చేయాలనే దాని గురించి పూర్తి అవగాహనతో ఉన్న హార్దిక్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు దూకుడైన ఆట తీరుని కొనసాగించాలని భావించాం. ఈ వరల్డ్ కప్ తొలిసారి భారత్ బ్యాటర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈసారి కూడా బౌలర్లకే పూర్తి అర్హత ఉంది. లక్ష్యాన్ని కాపాడటంలో వారిదే కీలక పాత్ర అని సూర్య వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్న క్రికెటర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. మొత్తం 64 మ్యాచుల్లో 15 సార్లు విజేతగా నిలిచాడు. విరాట్ కూడా 15 అందుకున్నప్పటికీ అతడు 120 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. టీ20లో భారత్ వరుసగా ఎక్కువ మ్యాచ్లు గెలవడం ఇది మూడోసారి. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు వరుసగా 8 మ్యాచ్ల్లో గెలిచింది. టీ20 ప్రపంచ కప్పుల్లో ఒక ఇన్నింగ్స్ లో అందరు బ్యాటర్లు క్యాచ్ల ద్వారానే పెవిలియన్ కు చేరడం ఇది రెండోసారి. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన బ్యాటర్లు ఇలానే అవుట్ అయ్యారు. అంతకుముందు 2022 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లోనూ ఆఫ్ఘన్ పేరిట ఈ చెత్త రికార్డు ఉంది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు భారత్ 5 మ్యాచ్లకు గాను 4 ఆడింది. 1 వర్షం కారణంగా రద్దయింది. 3 మ్యాచ్ల్లో బుమ్రా 2 సార్లు, హర్షదీప్, సూర్య ఒక్కసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నారు.